మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మనాం. మనస్యన్యత్ వచస్యన్యత్ కర్మణ్యన్యత్ దురాత్మనాం. మహాత్ములకి దురాత్మలకి తేడా ఏమిటంటే సుభాషితాలు ఇచ్చాడు. మనసి ఏకం, మనసులో ఉన్నటువంటి అభిప్రాయం ఒకటి. వచస్యేకం, అదే అభిప్రాయమే మళ్ళీ వాక్కులో వెలువడేటువంటిది. కర్మణ్య ఏకం, చేసేటువంటి చేతలో కూడా వచ్చేటువంటిది. మూడింటికి తేడా లేనటువంటి వాడు వాళ్ళు మహాత్ములు అన్నాడు. ఈ మూడింటిలో ఉదాహరణ ఒకటి పంతం లేకుండా మనసులో ఒకటి అనుకుని చెప్పేది ఒకటి చెప్పి చేసేది ఒకటి చేసేటువంటి వాళ్ళే దురాత్మలు అంటారు అని సుభాషితం చదువుకున్నాను చిన్నప్పుడు. రాజు అంటే ఏమిటో మనకి ఆయన యొక్క ప్రవర్తన, ఆయన యొక్క భావన, తర్వాత ఆయన యొక్క వాక్కు, ఈ మూడింటిని బట్టి మనకి స్పష్టంగా తెలుస్తుంది అడుగడుగున. ఎందుకంటే ఆయన భావనకి, ఆయన మాట్లాడే మాటకి, ప్రవర్తనకి ఏమీ తేడా లేదు. ఇది ధర్మరాజు అంటే.